సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ రచించిన 3 దారులు పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చలమేశ్వర్, సీనియర్ జర్నలిస్టులు కల్లూరి భాస్కరం, బిఎస్ రామకృష్ణ. గతం గురించి తెలుసుకోవడానికి యువత ఆసక్తి చూపుతారన్నారు. 1978 కంటే ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాలు పుస్తకంలో ఉంటాయని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబుపై ఈ పుస్తకంలో ప్రస్తావించినట్లు చెప్పారు దేవులపల్లి అమర్. రాజశేఖర రెడ్డి ఒక జాతీయ పార్టీలో ఉండి 20-25 సంవత్సరాలకు పైగా ఆయన సొంత పార్టీలోనే అసమ్మతివాదిగా ముద్ర వేసుకొని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడంతా కాంగ్రెస్కు ప్రత్యర్థి ఎవరే అంటే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, సరే కాంగ్రెసేతర పార్టీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో కొట్లాడినవాడే. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఆ పార్టీ పట్ల విధేయుడిగానే ఉండి కూడా ఎట్లా ఆయన చివరికి జాతీయ కాంగ్రెస్ పార్టీ తన మీద ఆధారపడే విధంగా ఎట్లా ఎదిగొచ్చినాడు అనేది ఆయన మార్గం. 99లో దేశవ్యాప్తంగా వాజ్పేయి మీద ఉన్న అభిమానం కార్గిల్కి సంబంధించిన పవనాలు వీచి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి పోటీ చేసినందువల్ల ఆయన అధికారంలోకి వచ్చినారు. 2004లో ఓడిపోయినారు, 2009లో ఓడిపోయినారు, 2014లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అట్లాగే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ సహకారంతో ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చినారు. నేను చెప్పదలుచుకున్నది ఈ పుస్తకంలో ఏమిటంటే, రాజశేఖర రెడ్డి ఒక జాతీయ పార్టీలోనే ఉండి అందులో వచ్చిన ఇబ్బందులను ఎదుర్కొని వాళ్ళందరినీ మెప్పించి చివరికి ఆ పార్టీ తాను ఎందుకంటే ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో మన్మోహన్ సింగ్ కనీసం 2 పర్యాయాలు ఈ మాట అన్నాడు. ఇది సంజయ్ బారు చెప్తుంటారు ప్రధానమంత్రి దగ్గర సలహాదారు.